తనను వెదుకుతున్న వారి మధ్యకు వెళ్ళి, తనను చంపబోతున్నటువంటి వారి మధ్యకు వెళ్ళి వారితో ప్రభు అయిన యేసు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎవరిని వెదుకుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది రాత్రి వేళ కావడం వలన వారు వెతుకుతున్న వ్యక్తి చీకటిలో ఉండటం వలన, ఆయన ఎవరో వారికి అర్థం కాకపోవటం వలన విషయము యేసు ప్రభుకు అర్థమయ్యి యేసు వారి దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతున్నాడు, మీరు వెతుకుతున్నది యేసును అయితే ఆ యేసును నేనే. ఎందుకు వెతుకుతున్నారు? వారు చంపడానికి వెతుకుతున్నారు, చిత్రహింసల పాలు చేయడానికి వెతుకుతున్నారు, ఉమ్మి వేయడానికి వెతుకుతున్నారు, తలపై ముండ్ల కిరీటము పెట్టడానికి వెతుకుతున్నారు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టడానికి వెతుకుతున్నారు, భారభరితమైన సిలువను మోపించడానికి వెతుకుతున్నారు, రకరకాల మాటలతో ఆయనను హింసించడానికి వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న వారికి తానే వారి ఎదురుగా వెళ్ళి, మీరు వెతుకుతున్న యేసును నేనే, మీరు వెతుకుతున్నది నన్నే అయితే, వినండి శ్రద్ధగా, మీరు వెతుకుతున్నది నన్నే అయితే ఇదిగో నాతో ఉన్న నా వారిని విడిచిపెట్టండి. నాకు వేయబోతున్నటువంటి శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షలో ఏది కూడా నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చిన వారికి ఆ శిక్ష ఏది కూడా వారి మీదకి మీరు తీసుకురావద్దు. దేవునికి స్తోత్రం. ఇది యేసు జీవితం. యేసు ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు యేసు ప్రభు? తను నమ్ముకొని తన దగ్గరకు వచ్చిన వారికి భరోసాగా ఉంటాడు యేసు. వారి కొరకు తన ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసును ఎందుకు వినాలి? మనం యేసును గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఒకసారి యేసును కాకుండా ప్రపంచంలో ఉన్న ఎవరినైనా తెలుసుకోండి. మీరు ఎవరిని గూర్చైనా మీరు వినండి. ఆయనతో మరెవరిని పోల్చడానికి సమీపంలో ఎవరు లేరు ఆయనకు సాటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఏమి జరగబోతుందో తెలిసి చెబుతున్నాడు ఈ మాట. ఆయనకు ఏమి జరగబోతుందో తెలిసి శత్రువుల మధ్యకు వెళ్ళి నేనే ఆయనను, మీరు ఏమి చెయ్యాలన్నా నాకు మాత్రమే చేయండి, మీరు ఎంత హింస పెట్టాలనుకుంటున్నారో అంత హింసను నా మీద చూపించండి, కానీ నన్ను నమ్ముకొని వచ్చారు వీరు, వారిని వదిలేయండి అని వారందరి పక్షంగా యేసు ప్రభువు శత్రువులకు సరెండర్ అయ్యాడు. వారి వశమును ఆయన చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును నమ్ముకుంటే నీకు భరోసా ఉంది.